మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజు మేము మోతీచూర్ లడ్డు ట్రై చేస్తున్నాం. లెట్స్ ట్రై. మాకైతే స్వీట్స్లో మోతీచూర్ లడ్డు అంటే చాలా ఇష్టం. సో అందుకే మేమే ఇంట్లో ట్రై చేద్దామని చేస్తున్నాం. ఫస్ట్ అయితే ఒక కడాయిలో ఆయిల్ వేడి చేసుకోవాలి. సో ఆయిల్ వేడయ్యే వరకు మేమైతే ఒక 2 cups ఆఫ్ బేసిన్ పిండిని ఇట్లా జల్లెడ పట్టుకున్నాం, లమ్స్ ఏం లేకుండా. ఎవ్రీ టైం ఇండియా నుంచి మమ్మీ వాళ్ళు పార్సల్ పంపించినప్పుడు మోతీచూర్ లడ్డు అయితే పక్కా ఉంటుండే, ఎందుకంటే మాకు చాలా ఇష్టం కాబట్టి. సో మొత్తం జల్లెడ పట్టడం అయిపోయింది. ఇప్పుడు కొంచెం సాల్ట్ అండ్ ఫుడ్ కలర్ వేసుకున్నాం. ఇప్పుడు నా డ్యూటీ. సాల్ట్ అవి వేసిన తర్వాత దాంట్లో 1.5 cup వాటర్ వేసుకొని మంచిగా లమ్స్ లేకుండా మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఇంకోసారి మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మన బ్యాటర్ రెడీ. ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పి జల్లిగంట తీసుకొని బూందీ ట్రై చేసినాం, కానీ అనుకోలేదు చాలా బాగా వచ్చింది. వంటలు చాలా సింపుల్ గా, మనకు వస్తే సింపుల్, రాకపోతే హార్డ్. మోతీచూర్ లడ్డు చేసుకుంటుంటే మాకు బోనస్గా బూందీ కూడా వచ్చింది. కొంచెం సాల్ట్ కారం వేసుకుంటే మస్తు ఉండే. అసలు ఎట్లుందో టేస్ట్ అని ఎగ్జైట్మెంట్లో తింటే నోరు కాలింది ఫ్రెండ్స్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. తర్వాత మనకు నచ్చిన షేప్స్లో ఈ బ్యాటర్ని ఆయిల్లో వేసుకోవాలి. మేమైతే ST వేద్దామని ట్రై చేసినాం, కానీ అది 59 అయ్యింది. ఇది ఒక హార్ట్ షేప్ అనుకుని వేసినాం, కానీ ఇది ఏదో వచ్చింది. దీన్ని ఏమంటారో మీరే కమెంట్ చేయండి గైస్. ఇండియా నుంచి పార్సల్ పంపడానికి మా మమ్మీ లిస్ట్ రెడీ చేసి పంపేయమని చెప్పింది. అందుకే అక్కని అడిగి అన్ని ఇక్కడ కిచెన్లో ఉన్నప్పుడు గుర్తుంటాయని చెప్పి అన్ని అడిగి రాసుకుంటున్నా. ఇంకా నేను కూడా ఒక చెయ్యేద్దామని కొంచెంసేపు హెల్ప్ చేసిన. ఏదేదో షేప్స్ ట్రై చేస్తుంటే ఇంకా ఫైనల్గా అయిపోయింది. నెక్స్ట్ షుగర్ సిరప్ చేసుకోవాలి. షుగర్ సిరప్ కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటేనే లడ్డూలు సాఫ్ట్గా, జ్యూసీగా, పర్ఫెక్ట్ టెక్స్చర్తో వస్తాయి. సో మేము 2 cups ఆఫ్ షుగర్ తీసుకున్నాం, 1 cup వాటర్ తీసుకున్నాం. అందులో కొంచెం ఇలాచీ పౌడర్ అండ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఫుడ్ కలర్ని స్కిప్ చేయొచ్చు, బట్ మేము స్వీట్ హౌస్లో దొరికే మోతీచూర్ లాగా ఉండాలని ఫుడ్ కలర్ని యాడ్ చేసాం. ఇప్పుడు మేము వేసిన పకోడీలని మిక్సీ పట్టాలి. పకోడీలని మిక్సీ పట్టాలి. మరి ఎక్కువ మెత్తగా పట్టొద్దు, ఇట్లా చూపించినట్టు మిక్చర్ లాగా చేసుకోవాలి. ఇంకా లేట్ అవుతుందని ఇద్దరం 2 మిక్సీలో పట్టేసినాం. ఇప్పుడు ఈ షుగర్ సిరప్లో ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న లడ్డు మిక్చర్ని వేసుకొని కలుపుకోవాలి. దెన్ కొంచెం గీ అండ్ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో దగ్గరకు వచ్చే వరకు కలుపుకోవాలి. అంతే, మన మోతీచూర్ లడ్డు మిక్చర్ రెడీ. దీన్ని ఇప్పుడు కొంచెం చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. స్మెల్ అయితే అదుర్స్. ఇప్పుడు మా ఫేవరెట్ పార్ట్, అదే లడ్డూలు చేయడం. ఇప్పుడు ఇద్దరం కలిసి మంచిగా లడ్డూలు తయారు చేసి గుండ్రమైన ప్లేటు నిండా లడ్లు, మొత్తం 8 లడ్లు, సగం తిన్నాడు పొట్టు. కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో, నీ అడుగులకు అడుగై ఉంటాను, నీ నీడై నువ్వు అంటేనే. ఇట్స్ టేస్టింగ్ టైం. లెట్స్ టేస్ట్. వావ్, సూపర్. టేస్ట్ మాత్రం మస్త్ వచ్చింది. జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనే మేము ఇంత టేస్టీ లడ్డు చేసుకున్నాం. సో మీరెవరైనా స్వీట్ లవర్స్ అయితే ఈ మోతీచూర్ లడ్డు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అండ్ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అంజలి నువ్వే